వారి స్తుతి చెల్లిస్తారు. దయా దరిద్రం కలిగిన గొప్ప తండ్రి, నీ పాదాలు నేను వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఆయన ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఐక్య ఆరాధన చేయనైనా బల్ల ఆరాధన చేయటం మాకు ఇచ్చిన ధన్యతను, భాగ్యాన్ని, ఆ దృష్టాన్ని, యోగ్యతను బట్టి నా తండ్రి నీ పాదాలు కలిగిన వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నాయన ఐక్య ఆరాధనకు నా తండ్రి, మరి నాయన శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే కార్యక్రమాలు నా ప్రభు చక్కగా జరగడం ప్రభు చూపించు. ఎంతో ప్రయాసంతో జరిగిస్తున్నట్టే కూటముల ద్వారా నా ప్రభు అనేకులకు నా ప్రభు రక్షణకరంగా, నీ నామానికి మహిమకరంగా, ఆత్మీయంగా మేము బలపడటం ప్రభు చూపించని వేడుకని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, బలాలను చేసి మేము నా తండ్రి నీ ధైర్యం ఉండటం ప్రభు చూపించా. పునరుద్ధాన శక్తిని, బలాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మేము కలిగిన వారిని ఆయన మరణంలో నుంచి మేము నా జీవంతో ఆయన నీ ధైర్యం పొందుకొని నీ రాజ్య యోగ్యం కాకుండా ప్రభు చూపించని వేడుకని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ఉన్న తండ్రి, మా కొరకు ఇవ్వబడిన రొట్టెగా నీ శరీరంలో నా ప్రభు రొట్టెని పుచ్చుకొచ్చుగా మమ్మల్ని బలపరచి స్థిరపరచు. నీ రాజ్య యోగ్యం కాకుండా ప్రభు చూపించాలి. యేసయ్య తిరునామం పేరుతో పెట్టుకుని ప్రార్థిస్తున్న నా గొప్ప తండ్రి, ఆమేన్. ప్రభు మన నూతన సృష్టిగా మార్చడానికి ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, మనం జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయండి. పాప జీవితంలో నుంచి మనం విడుదల కలిగాలి. మనం ఆయనతో కూడా వృద్ధి చెందిన వారైతే, అంటే పాప విషయంలో చనిపోతే
నీతి విషయంలో తిరిగి మనం నేర్పుతూ ఉన్నాడు. మనం ప్రభువును తలంచుకొని కృతజ్ఞత చెల్లించి దీన్ని పుచ్చుకోవాలని కోరుతూ ఉన్నాడు. మహాదేవా, నీ విరగొట్టబడిన ఈ రొట్టె కొరకు వదనాలు. రొట్టె ఎలా విరగొట్టదో నీ దేహం అంతా కూడా నాయన, మరి రక్తసిక్తమైన దేహాన్ని మేము చూస్తూ ఉన్నాం. తలపై, చేతుల్లో, కాళ్ళలో, పక్కలో, వేపుపై అవన్నీ కూడా నామాపురకాన్ని విశ్వసిస్తూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయండి. దిస్ ఈస్ మై బ్లడ్ దట్ ఐ విల్ షెడ్ ఇట్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువును తలస్తూ కృతజ్ఞత చెల్లిస్తా. సుశీలమ్మ కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నన్న దేవ, స్తోత్రమయ్య. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద ఉంచి గతించిన 4 నెలలు ఐక్యారాధనలో సురక్షితముగా క్షేమముగా కాపాడి 5వ నెల తండ్రి మొదట ఐక్యారాధనలో నా తండ్రి మేమందరం కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను కూడుకొని ఉన్నాం ప్రభువా. అయ్యా, మరి ముఖ్యముగా నా తండ్రి మీరు మా కొరకు శ్రమపడిన శరీరానికి బదులు రొట్టెని తీసుకున్నాం ప్రభువా. మీరు మా కొరకు కార్చిన రక్తానికి బదులు ద్రాక్షారసం మేము తీసుకొని ఉంటుండగా మా పాపాలు ఎక్కడైనా ఒప్పుకొనే ప్రభు దయచేయండి. అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణం అని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి లోను కాకుండా నీ కృపను దయచేసి మా హృదయాన్ని సమర్పించుకుని తీసుకొని చుంటుండగా సహాయం చేసి నడిపించుకోమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియ సంగమా, ప్రభువు కార్చిన రక్తములకు సాదృశ్యంగా మనం ఈ ద్రాక్షరసం తీసుకుంటున్నాము. ప్రభువు చెప్పిన మాట, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము అన్నాడు. మన పాపాల కొరకే అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభువును మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవా, నీ నిర్దోషమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాను. నాలాంటి మాలాంటి వారిని వేల మందిని కోసేసిన పాపం పోదు. కారణం ఏంటంటే మేము పాపం. దయగలండి, మీరు చెప్పారు పాపం నాలో ఉన్నదని ఎవరైనా నిరూపిస్తారా, స్థాపిస్తారా? బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. దయగల తండ్రి, మా కొరకు ఈ త్యాగాన్ని మీరు చేశారని నమ్ముతూ క్రీస్తు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సాయంకాలము మరొక మంచి దినంలో మాకు ప్రవేశపెట్టారు. మాలో గొప్పతనం అంటూ లేదు. పౌలు అంటున్నాడు, నో గుడ్ థింగ్ dwells in my body,
నాలో నా శరీరంలో మంచిది ఏది నివసించలేదు. చేయవలసిన మేలు చేయగా చేయకుండా కీడు చేస్తున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణంలోనూ నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? Oh, I am a wretched man that who will rescue me from this body of death. నానా, ఈ పాపంలో నుంచి, శాపంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి మా పట్ల నీకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమను బట్టి నీకు వదనాలి. ఎన్నటికి మేము పరిశుద్ధులము కాలేము. అలాంటిది మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి నీ ప్రియ కుమారుని పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దైవ తండ్రి, నీకు వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19 మరియు 27 వచనాలు ఈ విషయం రాయబడినది. లోకమును నీ ద్వారా సమాధానపరుచుకున్న విధానం బట్టి వందనాలు. ఈ రాత్రి ఇక్కడికి హాజరైన నీ బిడ్డలందరి కొరకు వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణాల్లో, ఉన్నత విద్యలో ఈ దినం నీటి పరీక్ష రాసిన వారందరితో మీరు ఉండండి. మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యం కలగచేయండి. మరలా ఐక్యారాధన మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్న మంచి వాతావరణం దయచేయండి ప్రభా. అదే రీతిగా అనేక మందిని తీసుకోండి. స్పీకర్ కొరకు ఆత్మాభిషేకం దయచేయండి. కన్వీనర్స్ కొరకు పరలోక జ్ఞానాన్ని, ఆరోగ్య దీవెన దయచేయండి. మంచి వాతావరణం, కరెంటు, సౌండ్ సిస్టమ్, పాటలు పాడేవారు నీ మహిమ కొరకు పాటలు పాడగలిగారు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో ఆ గుడికల ద్వారా బుద్ధిమంతైనా నీ రాజ్యంలో చేయాలని కోరుతున్నాను. ఈ దినం నిర్గమకాండం 20:24 రాయబడిన రీతిగా ఐ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ. మీ మధ్యలోకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సరించాను. ఈ దినం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరూ మీ చేతులు ఎత్తి ఆశీర్వదించాను. వారమంతా కూడా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు, నడవలసిన మార్గం నేను ఉపదేశించేదని 32వ కీర్తనలో రాయబడిన విధానాన్ని బట్టి వదనములు చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయని మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక.